పెన్షనర్ల యొక్క సమస్యల పరిష్కార నిమిత్తం దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు కూడా ఐక్యంగా పోరాడే రోజు జంతర్ మంతర్ ధర్నా కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుగుతుంది. దానికి మద్దతుగా అన్ని జిల్లాల నుంచి అన్ని ఆర్గనైజేషన్ల నుంచి కూడా ఈ రోజున మద్దతుగా సాలిడారిటీ తెలియజేయడానికి ఈ రోజున మన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్కి సంబంధించి బిఎస్ఎన్ఎల్ మిత్రులు ప్రెమిసెస్లో మనం ఉన్నాం కాబట్టి బిఎస్ఎన్ఎల్కి సంబంధించినటువంటి ఫిట్మెంట్ ఏ విధంగా ఉంటుంది లేదా ఎప్పటి నుంచి వర్తింపజేస్తారు. 8వ వేతన సంఘం ఆల్రెడీ 7th వేతన సంఘం 7th వేతన 5 నిమిషాలు రామారావు మాట్లాడాలి. హాస్టల్ నుంచి వచ్చారు, గౌరవించాలి. రామారావు వచ్చారు. మనకి వ్యాలిడేషన్ చట్టానికి సంబంధించి మనం వర్కౌట్ చేయాలి. ఈ వ్యాలిడేషన్ చట్టం వల్ల ఏ విధంగా పెన్షనర్ యొక్క జీవితం నిర్వీర్యం అవుతుంది, అలాగే ముందు రిటైర్ అయిన పెన్షనర్లు తర్వాత రిటైర్ అయిన పెన్షనర్ల మధ్య వ్యత్యాసం ఏంటి, డివైడ్ అండ్ రూల్ పాలసీగా ప్రవేశపెట్టి అయోమయం సృష్టించేటువంటి ప్రక్రియ నాంది పలికింది ఈ ప్రభుత్వం. ఎప్పుడూ లేనటువంటి విధంగా ఎవరు వర్కౌట్ చేస్తున్నారు. అయితే యాక్చువల్గా బిఎస్ఎన్ఎల్కి సంబంధించి 1/1/2017 నుంచి వేతన సంఘం 3వ వేతన సంఘం అమలు చేయాలి. నిన్న 8వ తారీఖున 8/10/2025 నాడు 3వ వేతన సంఘానికి సిఫార్సు సంబంధించి యూనియన్ల మధ్య ఒప్పందం జరిగింది ఢిల్లీలో కార్పొరేట్ ఆఫీసులో. ఈ సందర్భంగా ఎవరికి వర్తిస్తుంది, ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది, లేదా వ్యాలిడేషన్ చట్టం లేదా ఆర్థిక బిల్లు ఫైనాన్స్ బిల్లు మార్చి 25వ తారీఖున ఆమోదించబడిన ఫైనాన్స్ బిల్లు ప్రకారంగా ఇది బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు వర్తిస్తుందా వర్తించదా అనేటువంటి మీమాంస చాలామంది ఉద్యోగుల్లో ఉంది. వాళ్ళందరికీ చెప్పండి. మనం 1/1/2017 నుంచి 3వ వేతన సంఘం అమలు రావాలి. ఇప్పుడు అమలు మన 8/10/2025 సంతకం చేయబడ్డది, అగ్రిమెంట్ చేయబడ్డది. కాబట్టి కొత్తగా నియమించబడలేదు. 8వ వేతన సంఘం అయితే అండి శ్రీనివాస్ గారు 8వ వేతన సంఘం అయితే కొత్తగా నియమించబడ్డది. కానీ 3వ వేతన సంఘం 2017లోనే ఏర్పాటు చేయబడ్డది. కాబట్టి ఈ యొక్క టెన్యూర్ ఆఫ్ ది పీరియడ్ వేతన సంఘం యొక్క టెన్యూర్ ఆఫ్ ది పీరియడ్ 2017 నుంచి 8/10/2025 నిర్ధారించబడింది. గమనించవలసిన కోరుతున్నాం. కాబట్టి తప్పకుండా మన హక్కుని ఏ ప్రభుత్వం కూడా తీసివేయజాలదు. దీనికి సంబంధించి అనేకమైనటువంటి చట్టాలు సుప్రీంకోర్టులో మనకు బలంగా మనకి సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి. ఆల్రెడీ దీనికి సంబంధించి వీ హ్యావ్ ఫైల్ ఏ కంప్లైంట్ ఇన్ ది సుప్రీంకోర్టు. ఏమైనా ఫైల్ చేస్తున్నాం, అత్యున్నతమైన లాయర్ అయినటువంటి కపిల్ సిబాల్ గారి ఆధ్వర్యంలో ఈ సుప్రీంకోర్టులో ఈ ఫైల్ విత్డ్రా వేయాలి. ఈ ప్రభుత్వం చేసినటువంటి బిల్లుని విత్డ్రా చేయాలనేటటువంటి కార్యక్రమంతో వర్కౌట్ చేయడం జరిగింది. దానికి ముందు హైకోర్టులో వేయాలా, సుప్రీంకోర్టు వేయాలని మీమాంస చర్చ జరుగుతుంది. తప్పకుండా దానికి సంబంధించిన అమౌంట్ అన్ని జిల్లాల నుంచి కూడా 50,000 రూపాయలు పంపించమన్నారు. ఖర్చుకి తప్పకుండా మనం 40,000 రూపాయల వరకు కూడా ఈ జిల్లాల నుంచి మనం ఢిల్లీకి పంపించడం జరిగిందని ఈ సందర్భంగా మనం చేస్తూ మన హక్కుని ఎవరు కూడా పోగొట్టగలరు. మన అందరూ ఐక్యంగా పోరాడితే ఈ దేశ సంపదకు వారసులు మనం. ఈ దేశం మనది. ఈ దేశ నిర్మాణంలో పాలు పలుకున్నటువంటి ఉద్యోగులు పెన్షనర్స్ అందరూ కూడా ఐక్యంగా పోరాడితే తప్పకుండా మనం సాధించవచ్చునని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తూ పెద్దలు గౌరవనీయులు పోస్టల్ వింగ్ రామారావు గారు ఫైనాన్స్ సెక్రటరీ గారిని అడ్రస్ చేయడానికి కోరుతున్నాం. మూడు బిట్ల సరే సార్ అర్థమైంది. ఈరోజు దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్రీయంగా కూడా మనం ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. న్యూఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మొత్తం ఆల్ ఫార్మ్ ఆఫ్ సివిల్ పెన్షన్స్ అందరూ పార్టీ చాలా అక్కడ జంతర్ మంతర్ దగ్గర కార్యక్రమం నిర్వహించారు. దానికి మనం ఈరోజు ఇక్కడ కాకినాడలో ఫార్మ్ ఆఫ్ సివిల్ పెన్షన్ తరఫున మనం ఈరోజు ఇక్కడ చేయం. ముఖ్యంగా దీనికి చైర్మన్గా మా వి మహేశ్వరరావు గారు బిఎస్ఎన్ఎల్ అంటే నేను కన్వీనర్, ప్రతాప్ సూర్యారావు నేను కన్వీనర్, అలాగే ఫైనాన్స్ సెక్రటరీగా డిఎన్ఎల్ శాస్త్రి గారు డిఎన్ఎల్ శాస్త్రి గారు ముగ్గురు కూడా ఇక్కడ ఏకగ్రీవంగా చేయం. ఈరోజు ఈ కార్యక్రమం మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి దానిలో వల్ల ముఖ్యంగా మాకు ఏంటంటే 8వ వేతన సంఘం అందరికీ వర్తింపు చేయాలని, అదే
పార్లమెంట్లో నష్టపోయిన వాల్యుయేషన్ మీద వర్క్ చేయాలని ఈ రెండే ఐటమ్స్ మీద ఇచ్చాం. అలాగే ఈరోజు సానా సతీష్ బాబు గారికి ఎంపీ గారికి లెటర్ ఇస్తాం అనుకున్నాం. ఆయన క్యాంప్ వెళ్ళడం వలన ఆ ఆఫీస్కి పంపించుకున్నారు పిఏ గారు చెప్పి ఈరోజు పోస్ట్లో అది పంపించాం. ఈరోజు మహేశ్వరరావు గారు ఉమామహేశ్వరరావు గారు ఈరోజు ఈ ధర్నా మాట్లాడతారు. ఫారం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ ఫారం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఫారం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఫారం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ చట్టం చేయబడిన ఫైనాన్స్ బిల్లును చట్టం చేయబడిన ఫైనాన్స్ బిల్లును చట్టం చేయబడిన ఫైనాన్స్ బిల్లును వాలిడేషన్ చట్టమును వాలిడేషన్ చట్టమును వాలిడేషన్ చట్టమును రిటైర్మెంట్ ఆధారంగా పెన్షన్స్ మధ్య వ్యత్యాసాలను రిటైర్మెంట్ సాధారణంగా పెన్షన్స్ మధ్య వ్యత్యాసాలను రిటైర్మెంట్ సాధారణంగా పెన్షన్స్ మధ్య వ్యత్యాసాలను 8వ వేతన సంఘం సిఫార్సులను అందరికీ 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 సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను పెన్షనర్లకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను పెన్షనర్లకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను పెన్షనర్లకు పెన్షనర్ల మధ్య ఐక్యత పెన్షనర్ల మధ్య ఐక్యత పెన్షనర్ల మధ్య ఐక్యత పెన్షనర్ల మధ్య ఐక్యత. భారతదేశంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పెన్షనర్స్ అందరూ కూడా ఐక్యంగా జంతర్ మంతర్ ఢిల్లీ దగ్గర మహత్తరమైన ధర్నా నిర్వహించబోతుంది. ధర్నా ఆల్రెడీ స్టార్ట్ అయింది. దేశంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా ఐక్యంగా పెన్షనర్ని వివక్షత చూపించరాదు. పెన్షనర్లకు సంబంధించిన సుప్రీంకోర్టు యొక్క రూలింగ్స్ ఏదైతే ఉన్నాయో రూలింగ్స్ను ఇలానండి ఎందుకు వచ్చారండి ఈటే కామిరెడ్డి ఎలా అయిపోయావు? పెన్షనర్స్ల మధ్య వ్యత్యాసాలను కూడా చాలా దుర్మార్గంగా ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం రిటైర్ అయిన ఉద్యోగులు పెన్షనర్స్ ముందుగా రిటైర్ అయిన ఉద్యోగులు అనేటువంటి వ్యత్యాసం పెట్టి ఎప్పుడైతే వాలిడేషన్ చట్టం ఆర్థిక బిల్లు అప్రూవల్ ప్రకారంగా ఎప్పుడైతే వేతన సంఘం సిఫార్సులు అమలు చేస్తున్నారో సిఫార్సులు అమలు చేసే సందర్భంలో ఉన్నటువంటి ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకి వర్తింపు చేస్తాం తప్పించి ముందు రిటైర్ అయ్యాలకు వర్తింపు చేయము. ఈ నిర్ణయాలన్నీ కూడా ప్రభుత్వం యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటాయి తప్పించి పెన్షనర్ల యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉండవని ఆల్రెడీ మనకి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పెన్షనర్లందరూ ఈ దేశంలో ఉన్న పెన్షనర్లందరూ కూడా ఐక్యం పడ్డారు. ఈ దేశంలో ఉండే పెన్షన్ల మధ్య వ్యత్యాసం ఉండకూడదు. సుప్రీంకోర్టు రూలింగ్స్ని బట్టి ఎవరికైతే ఏ విధమైనటువంటి చట్టాలు చేసి ఉన్నారో ఆ చట్టాలు అమలు చేయాలి తప్పించి పెన్షన్ అనేది హక్కు తప్పించి భిక్ష కాదు అనేటువంటి డిమాండ్ తోటి సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిన రూలింగ్స్ అన్ని కూడా ఈరోజు అమలు చేయడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి పెన్షనర్స్ ఈ దేశ యొక్క నిర్మాణానికి ఈ దేశ యొక్క ప్రజలకి సేవ చేసినటువంటి ఈ పెన్షనర్స్ని వ్యత్యాసానికి అణచివేయబడ్డాం తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున జిల్లాలో ఉండేటువంటి అన్ని సంఘాలన్నీ కూడా ఈ రోజున పెన్షనర్స్ యొక్క డేట్ని పెన్షన్ల ఐక్యత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ 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 ఐక్యత.